హరితపర్వతాల మధ్యలో పూలతో పరిమళించే మైదానాల నడుమ ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో పింకీ అనే 10 ఏళ్ల అమ్మాయి జీవించేది. ఆమె శాంతంగా ఉండే అమ్మాయి, మృదువైన మాటలతో మాట్లాడేవారు. కాని ఆమె కళ్లలో ఒక అంతరంగిక బాధ కనిపించేది. ఒక వానజల్లుల మధ్యాహ్నం పింకీ పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా బంగారు రంగు తోలుతో మెరిసే ఒక చిత్తగించిన కుక్క ఆమెను దూరంగా పాటించసాగింది. అది ఎప్పుడూ అరవదు, ఏదీ అడగదు, కేవలం మౌనంగా గేటు దగ్గర కూర్చుంటూ ఉండేదు. పింకీ చెప్పలేని భావాలన్నిటినీ అర్థం చేసుకున్నట్లు. రోజురోజుకీ జూలీ అంటే ఆ కుక్కకి పింకీ పెట్టిన పేరు గేటు దగ్గర ఎదురుచూస్తూ ఉండేది. ఓ చలికాలం ఉదయం జూలీ తడిగా, వణుకుతూ కూర్చున్నది. పింకీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తలుపు తీయగా తన హృదయం కూడా తెరిచింది. జూలీ పింకీకి కేవలం పెంపుడు జంతువు కాదు, ఆమె నీడ, ఆమె రహస్యాలు దాచిపెట్టే స్నేహితురాలు, ఆమె మౌనానికి శక్తినిచ్చే తోడు. జూలీ వల్లే పింకీ మళ్లీ తన స్వరాన్ని కనుగొంది.